చందమామ మీదకు ప్రయాణాలు కొనసాగిస్తున్న ఈ నవీన కాలంలో ఓ ఉపనదిపై 10 ఏళ్లు గడిచినా వరదలకు పడిపోయిన వంతెనను నిర్మించలేకపోయారు. దీంతో రక్త సంబంధాలకు, వ్యాపార సంబంధాలకు ఆ నది సమస్యగా మారింది. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిసినా వంతెన లేని ఆ నదిపై ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం సాగిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అసలు ఎక్కడ ఉంది ఆ బ్రిడ్జ్? ప్రజలు పడుతున్న కష్టాలకు కారణమేంటో తెలుసుకుందామా? రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో నాగులదిన్నె గ్రామానికి, తెలంగాణలో గల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పులికల్ గ్రామానికి మధ్య ఉన్న తుంగభద్ర నదిపై ఉన్న వంతెన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ముఖ్యమైనది. ఈ వంతెన కారణంగా నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల వారికి మధ్య వ్యాపార సంబంధంతో పాటు రక్త సంబంధాలు కూడా ఎక్కువే. ఇటువైపు ఆదోని, అటువైపు గద్వాల. ఈ రెండు పట్టణాల్లో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు వ్యాపారస్తులకు రవాణాలు ఎంతో అనువుగా ఉండేది. ఇక రెండు ప్రాంతాల మధ్య ఉన్న బంధుత్వం గురించి వర్ణించలేనిది. ఈ బంధాలపై ప్రకృతి చిన్నచూపు చూసింది. దీంతో 2009 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా ఈ వంతెన కొట్టుకుపోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన ఉన్నప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న వారు పుట్టింటికి, మెట్టినింటికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాపార సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఏ బంధం ఆగినా రక్త సంబంధం ఆగలేదు కదా. పండుగలకు, శుభకార్యాలకు వెళ్లేందుకు నదిలో నీళ్లు లేనప్పుడు నడుచుకుంటూ, నీళ్లున్నప్పుడు ప్రాణాలకు తెగించి పుట్టిలపై ప్రయాణం కొనసాగించారు. 2013లో ఎట్టకేలకు ఓ కంపెనీ 42 కోట్లకు ఆ బ్రిడ్జ్ నిర్మించేందుకు టెండర్ దక్కించుకుంది. పనులు కూడా మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా బ్రిడ్జ్ నిర్మాణం ప్రణాళిక మార్చవలసి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రణాళిక మార్పులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో బ్రిడ్జ్ రోడ్డు కోసం 2 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఆ భూమిలో తుంగభద్ర నీటి ద్వారా పంటలు పండిస్తారు. దీంతో అక్కడ రైతుల నుంచి ఒక భూమిని సేకరించి బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగించడంలో తీవ్ర జాప్యం కొనసాగింది. ఎంత జాప్యం అంటే బ్రిడ్జ్ పడిపోయి 10 ఏళ్లైనా ఇంకా ఇన్నేళ్ల కాలం పడుతుందో చెప్పలేని విధంగా నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నది గుండా అటూ ఇటూ పుట్టి రాకపోకలను అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ఆపేశారు. అయినా సరే ప్రజలు మాత్రం ప్రాణాలకు తెగించి నిర్మాణ పనులు కొనసాగుతున్న ఆ బ్రిడ్జిపై అటూ ఇటూ రాకపోకలు కొనసాగిస్తున్నారు. నాగలదిన్నె వైపు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సులువుగానే ఉన్నా అటువైపు బ్రిడ్జి దిగడం మాత్రం ఓ సర్కస్ లా తయారైంది. ఇనుప చువ్వల మధ్య బ్రిడ్జిపై నడిచి ఓ ఇనుప నిచ్చెన ద్వారా అటువైపు కిందకు దిగుతున్నారు. ఈ క్రమంలో జరగరానిదేదైనా జరిగితే బాధ్యత వహించేదెవరు? గతంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లోపించడంతో ఈ బ్రిడ్జి గురించి ప్రస్తావించిన ఫలితం శూన్యం. ఇప్పుడు 2 ప్రభుత్వాలు పాలు నీళ్లలా బానే కలిసిపోయాయి. మరి ఇప్పటికైనా ఈ 2 ప్రాంతాల మధ్య ఈ వంతెన కష్టాలు తీరుతాయో లేదో వేచి చూడాలి. షేర్ చేయాలి.